స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం, నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి, దాని పూర్వపరాల గురించి మాట్లాడుతున్నాను. నిన్న అసెంబ్లీలో శాసన మండల్ అసెంబ్లీలో ఆమ్, కామినేని శ్రీనివాస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గత 2022లోనో 23లోనో జరిగినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పుడు సినిమాకి సంబంధించిన అనేక మంది పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే, వీళ్ళందరూ కలిపి వెళ్తే కార్లు ఎక్కడో బయట పెట్టించి నడిపించి లోపలికి రప్పించారు అని చెప్పి, తద్వారా ఆయన చిరంజీవి చేతులు జోడించి మరీ వేడుకుంటున్నట్టుగాను, ఇది అంత బాలేదనేటువంటి ఫీలింగ్ని ఆ రోజుల్లో కొంతమంది వ్యక్తం చేసిన మాట వాస్తవం. సరే, అక్కడ జరిగినటువంటి అంశం, వీళ్ళు వెళ్ళిన అంశం ఏంటంటే, మరి వీళ్ళ సినిమాలు వస్తూ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి రేట్లు పెంచుకోవాలి అనే దాని విషయంలో వాళ్ళు కొంత వెనక్కి తగ్గైనా సరే తప్పదు కదా ప్రభుత్వం అన్నా కానీ అనేటువంటి ఉద్దేశంతో వాడు చేసి ఉంటే ఉండొచ్చు అలాగనమాట. సరే, వాళ్ళు తర్వాత అఫ్కోర్స్ అలాగని భీమ్లా నాయక్ సినిమాకి వచ్చినప్పటికి రూపాయి, రూపాయన్నర టికెట్లే చేశారు. సరే, బాలకృష్ణ అయితే అసలు పట్టించుకోలేదు. సినిమాలో సత్తా ఉంటే అదే ఆడుతుందన్నాడు. అలాగే అఖండ సినిమా ఆడింది. సరే, ఈ చిరంజీవి వెళ్ళి కలిసి వచ్చేసారు, అవన్నీ అయిపోయినాయి. కానీ ఇది ఎప్పుడో జరిగిపోయిన అంశం నేను అనవసరంగా కామినేని శ్రీనివాసరావు దాన్ని బయటికి తీయడం అనేటువంటిది అవసరం లేని సందర్భం అది. దాని మీద బాలకృష్ణ ఒకంత రియాక్ట్ అయ్యి, గమ్ముని అసెంబ్లీలో వాడకూడని, అది సమావేశాల్లో అలాంటి చోట సైకో అనే పదం అది అక్కడ వాడకుండా ఉండుంటే బాగుండేది. అలాగే ఎవరు గట్టిగా అడిగారు, ఎవరు అడిగారు కనుక అని చిరంజీవిని పరోక్షంగా ఉద్దేశిస్తూ అన్నట్టుగా ఆ మాట కూడా వచ్చింది. అసలు ఈయన అడగక్కర్లేదు, బాలకృష్ణ దానికి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, లేనిపోని అనవసరమైనటువంటి పరిస్థితుల్ని పార్టీల మధ్య లేదా కులాల మధ్య తీసుకొచ్చేలా తయారవుతున్నాయి. తద్వారా ఇది పార్టీ అధినాయకత్వానికి చాలా ఇబ్బందికరం, అంటే చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే ఇది ఒక కూటమి, 3 పార్టీల యొక్క కలయిక ఇది కూటమి. ఈ కూటమిలో ఒకవేళ బాలకృష్ణ అలా మాట్లాడినప్పటికీ వేరే వ్యక్తులు మనసులు నొచ్చుకుంటూ ఉంటాయి. అసలు ఈ విషయం ప్రస్తావించడం కూడా ప్రస్తుతం అవసరమేమి లేదు. ఎందుకు ప్రస్తావించారో కూడా నాకైతే అర్థం కావట్లేదు అది. ఈ విషయాన్ని పెద్దగా మన అసెంబ్లీలో మాట్లాడేంత అంశం ఏం కాదు ఇది. వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది, ప్రభుత్వాలు మారిపోయాయి, అన్ని విషయాలు మారిపోయినాయి. ఇది అంత మాట్లాడుకునే అంశం కాదు. అనవసరంగా లేనిపోయిన దాన్ని గోక్కోవడం అయింది అనవసరంగా అనమాట ఇది. ఈ బాలకృష్ణ కొంచెం ఒకంత మాట్లాడే విధానం అది అందరికీ తెలుసున్నది. ఆయన హావభావాలు కూడా అలాగే ఉంటాయి. అది కొంతమంది ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఆయన అన్న దాంట్లో. ఇది ఏమైనా కానీ కొన్ని పదాలు అసెంబ్లీలో మనం వాడకూడదు. ఎందుకంటే అది బయట మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ పదాలు వాడుకోండి, సైకో అనో ఇంకోటనో మీరు మాట్లాడుకోండి. కానీ అసెంబ్లీలో ఉన్నప్పుడు అంత తొందరగా దొరలకూడదు. దీన్ని రకరకాల మషాలాలు జోడించి వైసీపీ వాళ్ళు ఇంకా అన్ని రకాల కారాలు, అన్ని రకాల మషాలాలు నూరుతున్నారు వీడియోల్లో అనమాట. ఇంకా మన పేరు నానైతే గంటలుగా ఒక ఎలాగో ఉంది కదా వాళ్ళకు ఒక మీడియాలో విపరీతమైనటువంటి స్పీచ్ మాట్లాడాడు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఎవరికి తగినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి అనవసరమైన లేనిపోని మాట్లాడడం ఎందుకు, చిక్కులు కొని తెచ్చుకోవడం ఎందుకు? సఖ్యతగా ఉండాలి, సభ్యంగా ఉండాలి. తర్వాత ఏంటంటే పార్టీకి ఎలాంటి తలనొప్పులు లేకుండా ఉండే విధంగా మాట్లాడుకోవాలి. అది ఎప్పుడో అయిపోయింది. దీని గురించి ఎవరు వెళ్ళారు, ఏం చేశారు, ఇప్పుడు ఆ చిరంజీవి ఏమైనా గట్టిగా అడగలేదు కదా, అడిగారని ఎవరంటున్నారు, అడగలేదు అని ఇలా ఏవో మాట్లాడేయడం వల్ల ఇండస్ట్రీకి దెబ్బే వస్తుంది. తర్వాత ప్రభుత్వాలకి ఇబ్బంది వస్తుంది. కూటమిలో ఉండేటువంటి సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. తద్వారా అనేక చిక్కులు అనమాట. కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి
హ్మ్. ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనేటువంటిది వస్తూ ఉంటుందనమాట. సో, అందరూ కూడా సంయమనం పాటించి అసలు ఈ విషయం అసలు నన్నడిగితే అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి విషయమే కాదు. అవసరం లేదిది. ఎప్పుడో జరిగిపోయిందది. ఏడాదిన్నర అయిపోయింది. ప్రభుత్వమే మారిపోయి. అంచేత ఇది ఎంతవరకు సమంజసం ఇలాంటివన్నీ మాట్లాడుకుని అందరి ముందు చులకన కావడం, అవతల వాళ్ళ బ బ ఏది విపక్ష సభ్యులకి మంచి అవకాశం ఇవ్వడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు విపరీత ధోరణితో మాట్లాడడం ఇవన్నీ అవసరమా? కాబట్టి ఇటుపై నుంచైనా కొంచెం సభలో ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. భాష మార్చుకోండి. వాళ్ళంటే అలాగే మాట్లాడారు. అప్పుడు ఆ 2019, 24 మధ్య ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి హావభావాలతోటి, మికిలి చేష్టలతోటి, సరే పరుష పదజాలంతోటి, వాడకూడని పదజాలంతోటి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఇవి ఎంతమాత్రం సమంజసం కాదు. ఇదే ఈవేళ మీతో మాట్లాడాలనుకున్న అంశం.